శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 16 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 17 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 18 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 19 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 20 శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. రెవల్యూషన్ చాప్టర్ 3 వర్స్ 8. మళ్ళీ చెప్తున్నాను, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనంలో, నీ క్రియలను నేనెరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వెయ్యనేరడు. ఇందులో థర్డ్ లైన్ అండర్లైన్ చేసుకోండి. రెవల్యూషన్ చాప్టర్ 3 వర్స్ 8లో థర్డ్ లైన్, ఇదిగో, నేను చదువుతున్నాను, అక్కడ నుంచి మీరు అండర్లైన్ చేసుకోండి. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వెయ్యనేరడు. నీ విశ్వాసము, నీ భక్తి, నీ శ్రమ అన్నీ చూశాడు ఆయన. అయినా నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నావు కదా. పరిశుద్ధాత్ముడి దినాన్ని ప్రత్యేకంగా నీకు ఇచ్చే మాట ఏంటంటే, నీ ఎదుట ఆయన డోర్ ఓపెన్ చేశాడు. ఆయన ఆశీర్వాదాల యొక్క ద్వారము నీ గురించి తెరిచి ఉంచాడు. తెరుస్తానంటలేదు, ఇక్కడ తెరిచి తీసి ఉంచి ఉన్నాను. ఇంతవరకు ఎన్నో పోరాడాలు, కానీ నీకు ద్వారము ముయ్యబడింది. ద్వారం ముయ్యబడినప్పుడు మనం ఏం చేయలేము ఇంకా. కానీ ద్వారాన్ని తెరిచినప్పుడు ఆ కోట లోపడున్న నిధులన్నిటికీ హక్కుదారుడు అయిపోతావు. ఇంతవరకు వ్యాపారం చేసావు, వ్యవసాయం చేసావు, చెరువులు వేసావు, కల్చర్ మొదలెట్టావు, ఆ బిజినెస్ అని ఈ బిజినెస్ అని రకరకాల వ్యాపారాలు చేసావు. ఏది చేసినా నీకు అభివృద్ధి రాలేదని బాధపడుతున్నావు కదా. ద్వారం ఒకవేళ ఎంతవరకు ముయ్యబడిందేమో, కానీ నీ విశ్వాసము, నీ ప్రార్థన, నీ కుటుంబంలో సభ్యుల ప్రార్థనలు దేవుడు ఆలకించి నువ్వు నమ్మకస్తుడు అని, నువ్వు నమ్మకస్తురాలు అని ఈరోజు పరలోకం నుండి పంపిస్తాం. గొప్ప మాట ఏంటంటే, నీ ఎదుట ద్వారము తీసి ఉంచి ఉన్నాను. డోర్ ఓపెన్ అవుతుంది, డోర్ ఓపెన్ అవుతుంది. డోర్ ఓపెన్ అయిపోయింది. దేవుడు నీ పట్ల ద్వారము తెరిచాడు. ఇక మీదట ప్రతి పని సక్సెస్ అవుతుంది, ప్రతి పని విజయం అవుతుంది. దేవుడి దినాన్ని నీతో మాట్లాడుతున్నది ఏంటంటే, ఎన్ని ఇబ్బందులు ఉన్నా నన్ను విడిచిపెట్టలేదు. నువ్వు నా నామాన్ని స్తుతిస్తున్నావు, ఆరాధిస్తున్నావు, మందిరానికి వెళ్తున్నావు, ప్రభువా ఏంటని అడుగుతున్నావు, ఎంత కష్టం వచ్చినా మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఏడుస్తున్నావు, ఎన్ని నేను చూశాను అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అందుకనే నీ ఎదుట, ఎవరో ఎదుట కాదు, ఎక్కడో కాదు, ఎక్కడో ఓపెన్ అవడం కాదు, నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, నీ చేతి పనిలో, నీ ఆలోచన విధానంలో దేవుడు గొప్ప విజయం అన్నమాట. ద్వారము తెరిచి ఉంచాడు. రెండవ గొప్ప మాట ఏంటంటే, దానిని ఎవ్వడనూ వెయ్యనేరడు. నీ అభివృద్ధిని ఎవ్వడూ అడ్డుకోలేడు, నీ ప్రమోషన్ ఎవ్వడూ అడ్డుకోలేడు. నీ ఆశీర్వాదపు ప్రయాణము బ్రేక్ కాదు, నీ సేవ బ్రేక్ కాదు. అన్ని విషయాల్లో దేవుడు ద్వారము తెరిచాడు. బలమైనటువంటి గాలితోటి నువ్వు నడిపించబడతావు. అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. భయపడకండి. ఆత్మదేవుడు మీకు తోడైండును గాక. ఆమేన్. వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని సన్నిధానంలో యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం 2వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆ కాలమున అందరూ చూడండి, ఆ కాలమున
ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండను లోపలికి రాకుండను ఎరుకో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడును. గట్టిగా మూసివేయబడును. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను చూడుము నేను ఎరుకోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు శుభప్రదమైన వాగ్దానము, ఆశీర్వాదము ఏమిటంటే దేవుడు నీ చేతికి అప్పగిస్తున్నాడు. ఆమెన్. నీ ఆశీర్వాదాలు రాకుండా ఎక్కడ బంధించబడుతున్నాయో, ఎవరు అడ్డుపడుతున్నారో, నీ ప్రయాణము, నీ ఆశీర్వాదపు వెలుగుతో కూడిన ప్రయాణమును ఎవరు బంద్ చేయటానికి డోర్స్ మూస్తున్నారో, ఆ డోర్లు మూయటానికి ఆజ్ఞాపించిన రాజుని, అన్నిటిని, ఆటంకాలన్నిటిని దేవుడు ఈ దినాన్ని నీ చేతికి అప్పగించుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆశీర్వదించబడకుండా నిన్ను బ్రేక్ చేయాలనుకున్న సాతాను శక్తులన్నిటికీ దాని మీద దేవుడు నీకు అధికారం ఇచ్చుచున్నాడు. వాక్యంలోకి వెళ్దాం. ఈ చరిత్ర ఏంటో మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు మీరు బలమైన ఆశీర్వాదంతో తిరిగి ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఏంటంటే ఏ విషయంలో భయపడుతున్నావో ఆ భయము లేకుండా దేవుడు నీ చేతికి అప్పగిస్తున్నాడు. ఆమేన్. వాక్యం ధ్యానం చేద్దాం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడును లోపలికి పోకుండాను వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరుకో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. ప్రియులారా, ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇశ్రాయేలీయులు మరి ప్రయాణములో దేవుని బిడ్డలు దేవుని యొక్క సన్నిధానములో వారు పొందుకున్న వాగ్దానాన్ని బట్టి ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల పొంది వారు అద్భుతమైనటువంటి ఎడారి ప్రయాణము చేస్తూ చాలా విజయాలు పొందుకుంటూ మధ్యదారిలో దేవుడు ఎన్నో సమయాలు వారికి కృప చూపిస్తూ ఉన్నాడు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేశాడు. బండలో నుండి నీళ్ళు ఇచ్చారు. ఎన్నో అసలు తెలియని కార్యములు ఎన్నో ఉన్నాయి. వారి ప్రయాణంలో అలసిపోకుండా ఉండటానికి దేవుడు వారికి చాలా కాపుదల ఇచ్చి ఉన్నాడు. వారు చివరికి వారి ప్రయాణములో ఎరుకో పట్టణము వారు ముందు కనబడుతూ ఉంది. ఆ ఎరుకో పట్టణము దాటి వారు ముందుకెళ్తే వారు కానానులో ప్రవేశిస్తారు. వాగ్దాన భూమిలో వారు అడుగు పెడతారు. వారు వాగ్దాన భూమిలోకి రావాలంటే ఎరుకోను దాటి రావాలి. అయితే ఎరుకోను పాలించేటువంటి రాజు, అక్కడ ఉన్నటువంటి పరాక్రమ శూరులు, బలమైన వారు అందరూ కూడా ఆ ఎరుకో పట్టణానికి చాలా పెద్ద ప్రాకారం ఉంది, చాలా పెద్ద గోడ ఉంది, వాల్ ఉంది, దానికి చాలా బలమైనటువంటి డోర్లు ఉన్నాయి. అయితే ఇశ్రాయేలీలు వారు లోపలికి రాకుండా వారు బయటే ఉండిపోవాలి. వారు ప్రయాణము సాగకూడదు. వారు వచ్చి మనల్ని కూడా దోచేసుకుంటారేమో, మనం ఏమైపోతాం అని భయము చేత వారు గేట్లు మూసేశారు. ఏమన్నాడు ఇక్కడ మొదటి వచనం మనం చూస్తూ ఉన్నప్పుడు, ఆ ఎరుకో పట్టణము ద్వారము గట్టిగా మూసివేయబడెను. ప్రియులరా, గమనించండి, దేవుని బిడ్డలైనటువంటి ఇశ్రాయేలీయులకి దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి స్టార్ట్ అయిన ప్రయాణం అది. దేవుడు వారిని నడిపించడానికి, వారికి కానాను దేశాన్ని ఇవ్వటానికి, పాలు తేనెలు ప్రవహించే దేశంలో వారిని నెమ్మదిగా ఉంచటానికి ఆలోచన చేసి వారి కొరకు ఒక బలమైన మనుషుడు, గొప్ప దైవజనుడు మోషేని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మోషే తర్వాత యెహోషువను ఏర్పాటు చేసుకున్నాడు. ఇంత గొప్ప నాయకత్వంతో ఒక ప్రణాళికతో నడుస్తున్నటువంటి ఈ యొక్క ప్రయాణము వారు ఆశీర్వాదానికి దగ్గరికి వచ్చేసరిక నేను ఆ ప్రాంతం అంతా ముమ్మారు తిరిగాను. 3 సార్లు నేను ఎరుకో పట్టణాన్ని దర్శించాను. నేను కూడా
ఇశ్రాయేలీయులు ఎలాగ ప్రయాణం చేశారో, ఐగుప్తులో ఎలా బాధపడ్డారో ఆ బాధల గురించి తెలుసుకుని ఐగుప్తు నుండి ఇజ్రాయేల్ దేశానికి ప్రయాణం చేశారు. వారు వెళ్ళినటువంటి రూటు ఈ రోజుకి రూట్ లాగే ఉంది. ఆ ఎర్ర సముద్రమును చూస్తున్నాను, దేవుని కార్యాలు తలపోసుకుంటున్నాను. అలాగే ప్రయాణం చేశాను. చాలా భయంకరమైన క్లిష్ట పరిస్థితులు ఉన్నాయి అక్కడ. ఆ రోజులలో వారు ప్రయాణం చేసినప్పుడు దేవుడి కాపుదల ఉంది. వారు ప్రయాణం ఎలా చేశారో నా కళ్ళతో నేను చూశాను. నేను ఆ దారిలో ప్రయాణం చేశాను కనుక మీకు ఇంకా క్లియర్గా చెప్తున్నాను. యెరికో పట్టణాన్ని చూసినప్పుడు నాకు గుండె చాలా బాధ అయింది. ఎందుకంటే దేవుని బిడ్డలను ఈ పట్టణస్థులు బంధించడానికి ప్రయత్నించారు. దేవుడు చేత ఆశీర్వదించబడిన జనాంగం యొక్క ప్రయాణమును వీరు ఆపాలనుకున్నారు అని అనుకున్నాను నేను. అయితే దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే అక్కడ నడిపిస్తున్నటువంటి యెహోషువతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెహోషువ భయపడ్డాడు. అయ్యో, ఇంత జన ప్రవాహంతోటి ఇజ్రాయేల్ దేశానికి దేవుడు మమ్మల్ని నడిపిస్తుంటే ఈ యొక్క యెరికో పట్టణస్థులు చేసిన గొప్ప కీడు ఏంటంటే గేట్ క్లోజ్ చేశారు, ద్వారము మూసేశారు. మనము యెరికోని దాటి ప్రయాణము చేయాలి, కానీ ఈ యెరికో పట్టణము దాటకుండానే వీరు గేటు వేసేసారు, మూత వేసేసారు అని యెహోషువ దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో దైవజనుడు ప్రార్థిస్తున్నాడు. మీరు వాగ్దానం చేశారు కదా బాబు, నీవే పిలిచి ఈ ప్రయాణాన్ని ప్రారంభించావు కదా బాబు, మరి మమ్మల్ని అందరినీ ఇంతవరకు నడిపించావు. ఈ సమయంలో యెరికో పట్టణంలోకి వెళ్లకుండా ఇక్కడ గేటు వేయబడింది దేవా అని ప్రార్థన చేస్తే గొప్ప దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు. ఓ యెహోషువ, గేటు వేయబడిందని బాధపడుతున్నావా? చూడు, యెరికో రాజుని, పరాక్రమ శూరులను నీ చేతికి నేను అప్పగించుచున్నాను. నమ్మిన వారందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. ఎంత గొప్ప మాట చూడండి. 2వ వచనం అందరూ కూడా ధ్యానం చేస్తూ ఉంటుంటే అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను చూడుము, ఓయ్ చూడు, నేను యెరికోను, దాని రాజును, పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. ఈ మాట చదువుతుంటేనే నాకు కొండంత బలం వచ్చేస్తుంది. అమ్మా, అయ్యా, మీ ముందు ముయ్యబడిన గేటు, ఆగిపోయిన పనులన్నీ కూడా దేవుడి దినాన్ని చేతికి అప్పగిస్తున్నాడు. ఎక్కడ ఏ డోర్ అయినా నీ ప్రయాణానికి అడ్డు రాకుండా దేవుడు దానిని ఓపెన్ చేస్తున్నాడు. మామూలుగా గేట్ ఓపెన్ చేస్తానని చెప్పట్లేదు. యెహోషువ ప్రార్థన చేస్తే సరే యెహోషువ కంగారు పడకు, ఆ గేట్ ఓపెన్ చేస్తాను అంటలేదు. ఆయన ఏమన్నాడు? ఇదిగో యెహోషువ పాస్టర్ గారు, నేనేం చేస్తానో తెలుసా? నేను ఫస్ట్ నేను చేసేది ఏంటంటే ఆ యెరికోను, ఆమేన్, ఏంటి గేటుని కాదు ముందు ఓపెన్ చేయటం, మొత్తం ఆ పట్టణాన్ని చేతికి అప్పగిస్తాను. రెండోది, దాన్ని పాలించే రాజు ఎవడు మీకు అసూయతోటి భయముతోటి చెడు ప్రణాళికలు చేసి గేట్ క్లోజ్ చేసాడో వాడిని, వాడు ఊరు, వాడు పట్టణాన్ని, ఆమేన్, పరాక్రమము గల శూరులు వారందరూ కూడా ఆ యెరికో గోడ పైన నడుస్తూ, అది చాలా పెద్ద వాల్ అనమాట, దాని మీద రథం కూడా వెళ్ళిదటండి. ఏం వెళ్ళింది? దాని మీద రథం వెళ్ళిదట. అంత పెద్ద వెడల్పు గోడది. ఈ పరాక్రమ గల శూరులు బాణాలు పట్టుకుని, రాళ్ళు పట్టుకుని యెరికో గోడ పైన ఉండేవారు. వారిని చూచి వేగులు వారు చూచి యెహోషువకు చెప్పారు, అయ్యా, వారు చాలా భయంకరంగా వారు మనల్ని రాకుండా చేయటానికి రెడీగా ఉన్నారు, కొట్టడానికి ఉన్నారు, తిట్టడానికి ఉన్నారు. గేట్ క్లోజ్ అయిపోయింది. యెహోషువ అన్నాడు, దేవా, ముందు వారు ఇలా వెళ్ళి చెప్తున్నారు. ఏంటి సంగతి అంటే, దేవుడైన యెహోవా దేవుడు, మన దేవుడు మాట్లాడే మాట ఏంటంటే, ఓ యెహోషువ, యెరికోను
అందరు నాతో చెప్పండి, నాతో గట్టిగా చెప్పాలి. యెరికోను దాని రాజును, గట్టిగా చెప్పాలి, యెరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతిగా అప్పగించుచున్నా. ఆమేన్. మనకు అసలు భయం ఎందుకు చెప్పండి? ఈ దినాన్ని దేవుడు నీకు ఏది అడ్డొచ్చిందో, ఎవరు నిన్ను బంధిస్తున్నారో, ఏ కీడు నీకు ఆవరించి ఉందో దేవుడు నీ చేతిగా అప్పగిస్తున్నాడు. ఆమేన్. యెరికో విషయంలో, ఆ పట్టణం విషయంలో దైవజనుడు దేవుడు చెప్తున్నాడు, భయపడకు, మీరు ముందుకు సాగండి, నేను మాటిచ్చాను, నేను అబద్ధికుడును కాను. మనం నమ్మిన దేవుడు అబద్ధికుడు కాడు. నీవు నమ్మిన దేవుడు అబద్ధికుడు కాడు. నీవు నమ్మిన దేవుడు అబద్ధికుడు కాడు. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆమేన్. నా ప్రియ సహోదరులరా, ఏ వాగ్దానం మీరు పొందుకున్నారో, ఏ వాగ్దానంతో మీరు నడిపించబడుతున్నారో, ఆ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. 100% పాలు తేనెలు ప్రవహించే ఆశీర్వాదంలోకి నీ కుటుంబాన్ని దేవుడు నడిపించుచున్నాడు. ప్రతి అడ్డుని, ఆటంకాన్ని, స్థలాన్ని, భూమిని నీ చేతికి అప్పగిస్తాడు. నీవు దానిలో అడుగు పెడతావు, నీవు దానిలో అడుగు పెడతావు, 100% అడుగు పెడతావు. జయముతోనే ముందుకి కొనసాగుతావు. ఆయన నిన్ను తలగా చేయుడు గాని తోకగా ఎంత మాత్రము చేయడు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుడు నీ చేతికి అప్పగించబోతా ఉన్నాడు. ఆమేనని చెప్పండి. 2 చేతులు పైకెత్తి నేను ప్రకటిస్తున్నప్పుడు ఆపకుండా నాన్ స్టాప్ గా ఆమేన్ ఆమేన్ అని చెప్పండి. దేవుడు యెరికోని నీ చేతికి అప్పగించుచున్నాడు. దేవుడు యెరికో రాజుని చేతికి అప్పగించుచున్నాడు. దేవుడు పరాక్రమ శూరులు, బలమైన వారిని దేవుని చేతికి అప్పగించుచున్నాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. ఆయన అప్పగించకపోతే మనము ఏ ద్వారము ఓపెన్ చేయలేము. మీకు అడ్డుగా ఉన్న ప్రతి డోర్ ఓపెన్ అవుతుంది. మీ పిల్లలు ఎక్కడికి వెళ్ళాలని, ఎంత గొప్పవారో వాళ్ళని ఆలోచించేవో, దుష్టుడు ఎంత మాత్రం అడ్డు రావటానికి లేదు. దేవుడే నీ ద్వారమును తెరుస్తా ఉన్నాడు. దేవుడే నీ యొక్క యెరికోను నీకు అప్పగించుచున్నాడు. దేవుడే పరాక్రమం గల వారిని అప్పగించుచున్నాడు. మనం బలహీనులమే, మనము చిన్నవారమే, కానీ మనం నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన బలమైన ప్రయాణము. ఆమేన్. మీరు ఏమనుకుని ప్రయాణం అవుతున్నారు? మీ జీవిత ప్రయాణంలో శోధనలు వస్తున్నాయా? కష్టాలు వస్తున్నాయా? నేను వెళ్ళగలనా, నేను చెయ్యగలనా, నేను కట్టగలనా అని అనుకుంటున్నావేమో. ఆయన నీ చేత కట్టిస్తాడు, ఆయన నీ చేత నిర్మిస్తాడు, ఆయన నిన్ను తలగానే చేస్తాడు. నీవు ఓడిపోవు, ఓడిపోవు. పరిశుద్ధాత్మ శక్తి మనందరి మధ్య ఆవరించే ఉన్నది. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎంత పెద్ద శత్రువు సాతానుడు నిన్ను భయపెడుతున్నా దేవుడు నీ చేతికి అప్పగిస్తున్నాడు. ఏ విషయంలో భయము పడి పరిగెత్తుతున్నావో దాని పని కంప్లీట్ చేసి నీ చేతికి అప్పగిస్తాడు. మనం భయపడవలసిన పని లేదు. ఇశ్రాయేలీయులు, దేవా నీ ప్రయాణము కదా ఇది, నీవు నడిపిస్తున్నావు, ఇక్కడ ఎంత పెద్ద కష్టం వచ్చింది మాకు ఎలాగా? దేవుడు అన్నాడు, మీ ప్రయాణము ఆగదు, అది సాగిపోతుంది. హల్లెలూయా. అది సాగిపోతుంది. దేవా మరి మోషేని ఎన్నుకున్నావు, మోషే తర్వాత నన్ను ఎన్నుకున్నావు, ఇంతవరకు బండి నడిచింది, ఇక్కడ వీరు డోర్ క్లోజ్ చేసేసారు, ఇంకా మేము వెళ్ళలేం బాబు అనుకుంటే దేవుడు అన్నాడు, ఆ డోరే కాదురా, డోరు మూసేయాలని చెప్పిన రాజును నీ చేతికి అప్పగిస్తున్నాను. ఆ గేటు వేసినటువంటి అప్రాకారం ఉన్న పట్టణాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాను. ఆ గోడ ఎక్కి భయపెట్టే పరాక్రమ శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను అన్నాడు. నమ్మిన వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. ఈరోజు ఇక్కడి నుంచి అభిషేకం తర్వాత మీరు అడుగులు బయట పెట్టిన వెంటనే ఈ విజయాన్ని మీ కళ్ళతో మీరు చూచెదరుగాక. హల్లెలూయా.
దేనికి భయపడుతున్నావో, ఏ రోగానికి భయపడుతున్నావో, ఏ అప్పులకి భయపడుతున్నావో దేవుడు నీ చేతికి అప్పగిస్తాడు. ఎందుకంటే నీ ప్రయాణము, నీ రక్షణ జీవితము సమస్తము దేవుడు వాగ్దానం ద్వారా నడుస్తూ ఉంది. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రియులరా, ప్రయాణంలో ఎరుకు అడ్డొచ్చింది. భయంకరమైనటువంటి పరిస్థితి. ఆ పట్టణాన్ని దాటడానికి లేదు. గేట్ క్లోజ్ అయిపోయిందంటే యెహోషువ ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, యెహోషువ, ఎరుకోను, దాని రాజును, పరాక్రమం గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏ కష్టము, ఏ శ్రమ, ఏ బాధ నిన్ను కృంగదీస్తుందో దేవుడు నీ చేతికి దాన్ని అప్పగించబోతా ఉన్నాడు. అప్పుడు యెహోషువ ఏం చేశాడంటే, మరి ఎలాగ దేవా అని ప్రార్థన చేసినప్పుడు 7 మార్లు, ఎన్ని మార్లు దాన్ని చుట్టేసినప్పుడు, చివరికి ఒక మాట చదివి మనం ముగించుకుందాం. 20వ వచనం చదువుదాం. 6వ అధ్యాయం 20వ వచనం. యాజకులు భూ అని బోర్లు ఊతున్నారు. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి కేకలు వేయండి. ఆ రాజు డోర్ క్లోజ్ చేస్తే దేవుడు డోర్ ఓపెన్ చేయటం కాదు, ఈయన ఇంకా పెద్ద పని చేశాడు. ఈయన చెప్పాలి మీరు అందరూ. ఆ గేట్లతో ఉన్న గోడను కూడా కూల్చిపడేశాడు ఆయన. తన బిడ్డలు బూరలు ఊదుతున్నారు. ఈరోజు నీ బూర, నీ ప్రార్థన దేవుడు విన్నాడు. నీకు విరోధముగా ఉన్నటువంటి గోడ కూలిపోతుంది. డోర్ క్లోజ్ అయినది, దాని మొత్తము వాలు పడిపోతుంది అంతే. హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, ఆ రోజు దేవుడు పడగొట్టిన గోడ ఈ రోజుకి పడిపోయి అలాగే ఉంది. ఒక్క రాయి కూడా ఎవడు ముట్టుకోలేకపోతున్నాడు దాన్ని. ఆశ్చర్యం ఏంటంటే, ఆ ఎరుకో పట్టణం, ఆ గోడ కూలిపోయినట్టే ఉంది. ప్రియులరా, నీ కొరకు అడ్డు ఉన్న వాళ్ళు, నీ కొరకు అడ్డుగా ఉన్న గేటు కూలిపోతుంది. ఈరోజు మీకు విరోధంగా నడిచేది అంతా నాశనం అయిపోతుంది. నీకు విరోధముగా ఏ ఆయుధమును వర్తెలదు. ఆమేన్. అందరూ తలలు వంచండి. అందరు ఎక్కడి వరకు లేచి నిలబడండి. ఈ దినాన్ని దేవుడు ఎరుకోను నీ చేతికి అప్పగించుచున్నాడు. ఏది నీది కాదనుకుంటావో, నా వల్ల కాదు, నేను దాటగలనా, నేను వెళ్ళగలనా, నేను ముందుకి సాగగలనా అని భయముతో ఉన్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నీ చేతికి అప్పగించుచున్నాడు. ఏ కుటుంబం నిన్ను బాధ పెడుతుందో ఆ కుటుంబాన్ని దేవుడిని చేతికి అప్పగిస్తున్నాడు. ఏ మనుషుడు బాధ పెడుతున్నాడు, ఏ వ్యవస్థ నిన్ను బాధ పెడుతుందో దాని రాజుని దేవుడిని చేతికి అప్పగిస్తున్నాడు. ఆ పట్టణముని చేతికి అప్పగిస్తున్నాడు. నమ్మిన వారు 2 చేతులు పైకెత్తి, ఎక్కడున్న వారికి 2 చేతులు పైకెత్తి దేవుడు నీతోనే మాట్లాడాడు. నీ చేతికి అప్పగిస్తున్నాడు. నా వల్ల కాదనుకున్నావు, నీవు ముందుకి సాగుతావు, జయము పొందుతావు, ఉద్యోగం వస్తుంది, ఇల్లు కడతావు, అప్పులు తీరుస్తావు, దేవుని సాక్షిగా నిలబడతావు. ఆయన నీ ప్రయాణమును సఫలము చేస్తున్నాడు. అడగండి మీకు ఏం కావాలో. ఎరుకోని అడ్డుగా వచ్చింది. ఆ గేట్ లేకుండా ఉంటే వెళ్ళిపోదు నువ్వు. కానీ గేట్ ఉండటం ద్వారా ప్రార్థించావు కనుకనే పట్టణమునే స్వాధీనపరుచుకున్నావు. కొంతకాలము వారు అక్కడ ఉండిపోయారు, ఎరుకోలోనే ఉండిపోయారు. ఆ ఎరుకో దగ్గరుండి భయపెట్టిన పరాక్రమ శూరులు, బలవంతులు పారిపోయారు. రాజు పారిపోయాడు. ఎన్నిక లేని బిడ్డలే రాజులుగా ఏలుబడి చేశారు ఎరుకోను. ఎన్నిక లేని నీ బ్రతుకుని దేవుడు రాజ సంస్థానముగా చేయబోతున్నాడు. నీ బిడ్డకి వెలుగుంది,
నీ కుటుంబానికి వెలుగుంది. ఆయన నీ మీద ఉదయిస్తున్నాడు. అందరూ ఎలుగెత్తి ప్రార్థన చేయండి. నన్ను ఆశీర్వదించు దేవా, నన్ను దీవించు దేవా. మరొకసారి 2 చేతులు పైకెత్తి నా పాపాలు క్షమించి యేసయ్యా. అందరూ పాప క్షమాపణ అడగండి. యేసు నామములో పాప క్షమాపణ ఉంది. యేసయ్యా నా పాపాలు క్షమించు. నీకు విరోధంగా మాట్లాడిన పాపాలు క్షమించు. నీకు విరోధంగా చేసిన ప్రతి పనిని క్షమించు. తెలుసో తెలియకో నేను తప్పిపోయాను బాబు, నీ రక్తములో కడగండి. అందరూ 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేయండి. యేసు రక్తము ప్రతి పాపము నుండి విడుదల చేస్తుంది. యేసు రక్తము ప్రతి పాపము నుండి విమోచిస్తుంది. పాప రోగాన్ని కడిగివేసి పరలోక రాజ్యాన్ని ఇస్తుంది. అందరూ కూడా ఇప్పుడు మరలా 2 చేతులు తలపైన పెట్టుకోండి. నా పాపాలు క్షమించు. నా శిరస్సు మీద నీ అభిషేకము దయచే. నా శిరస్సు మీద నీ ఆత్మాభిషేకము దయచే. నీవు ఉన్నావు బాబు, నీవు ఉన్నావు. నాతో మాట్లాడావు. నేను భయపడుతున్నాను. ఆ భయము గురించి నాతో మాట్లాడావు. భయపడకు. దేని గురించి భయపడుతున్నావో దాన్ని చేతికి అప్పగిస్తున్నాను. నిన్ను కరవాలి, నిన్ను నాశనం చేయాలనుకున్న దుష్ట ప్రభావాన్ని నీ చేతికి అప్పగిస్తాడు. నీకు విరోధంగా రహస్యముగా పన్నాగాలు పన్నినవన్నీ నీ చేతికి దేవుడు అప్పగిస్తాడు. నీకు విరోధంగా చేసిన చేతబడి శక్తులు, దైవపు శక్తులు, మంత్ర శక్తులు దేవుడి చేతికి అప్పగిస్తాడు. నువ్వు అవతల పారేస్తావు.